ఓఆర్ఎస్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఓకేనా. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఓకేనా. ఇప్పుడు మనం చదువుకునే సిస్టమ్ ఏంటంటే ఓఆర్ఎస్ సిస్టమ్. ఓఆర్ఎస్ సిస్టమ్ గురించి మీకు చెప్తాను. ఓఆర్ఎస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆర్థోగోనల్ రేక్ సిస్టమ్. ఆర్థోగోనల్ రేక్ సిస్టమ్. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే ఏఎస్ఏ సిస్టమ్ గురించి చెప్పాను మీకు. ఓకేనా. ఏఎస్ఏ సిస్టంలో నేను ఏం చేశానంటే 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ తీసుకున్నాను ఏఎస్ఏ సిస్టంలో. ఓకేనా. ఆ తీసుకున్న 3 ప్లేన్స్ కూడా ఎలా తీసుకున్నానంటే ఓకేనా, ఒక యాక్సిస్ ఏమో ఫీ డైరెక్షన్లో, ఇంకొక యాక్సిస్ ఏమో కటింగ్ వెలాసిటీ డైరెక్షన్లో, ఇంకొక యాక్సిస్ ఏమో ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో తీసుకున్నాను. అంతేనా. ఏసీ సిస్టమ్ లాగా తీసుకున్న 3 యాక్సిస్లు కూడా ఎలా తీసుకున్నానంటే ఓకేనా, ఒక యాక్సిస్ ఏమో లాంగిట్యూడల్ ఫీ డైరెక్షన్లో తీసుకున్నాను, ఇంకొక యాక్సిస్ ఏమో ఓకేనా కటింగ్ వెలాసిటీ డైరెక్షన్లో తీసుకున్నాను, ఇంకొక యాక్సిస్ ఏమో ట్రాన్స్వర్స్ ప్లేన్లో తీసుకున్నాను. అంతేనా. ఓకేనా. ఇప్పుడు ఎలా తీసుకుంటానంటే ఓకేనా, ఇప్పుడు ఎలా తీసుకుంటానంటే ఒక యాక్సిస్ ఏమో మేజర్ కటింగ్ ఎడ్జ్ కూడా తీసుకుంటాను అనమాట. ఒక యాక్సిస్ ఏమో మేజర్ కటింగ్ ఎడ్జ్ కింద తీసుకుంటాను అనమాట. ఓకేనా. ఇంకొక యాక్సిస్ ఏమో కటింగ్ వెలాసిటీ కింద తీసుకుంటాను. ఓకేనా. ఒక యాక్సిస్ ఏమో అలా తీసుకుంటాను, మేజర్ కటింగ్ ఎడ్జ్ కూడా తీసుకుంటాను, మేజర్ కటింగ్ ఎడ్జ్ కూడా. ఇంకో యాక్సిస్ ఏమో కటింగ్ వెలాసిటీ కింద తీసుకుంటాను, ఇంకొక యాక్సిస్ ఏమో ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా తీసుకుంటాను. అదవుతుందా. ముందు ముందు ఇది ఏ సిస్టంలో, ఇది ఓఆర్ఎస్ సిస్టంలో. ఓకేనా. ఏఎస్ఏ సిస్టంలో ఎలా తీసుకుంటున్నాను, ఒక యాక్సిస్ ఏమో ఫీ డైరెక్షన్లో తీసుకుంటున్నాను, ఒక యాక్సిస్ ఏమో కటింగ్ వెలాసిటీ డైరెక్షన్ తీసుకుంటున్నాను, ఇంకొక యాక్సిస్ ఏమో ఓకేనా, ఇంకొక యాక్సిస్ ఏమో ట్రాన్స్ఫర్ డైరెక్షన్లో తీసుకుంటున్నాను ఏసీ సిస్టంలో అయితే. ఓఆర్ఎస్ సిస్టంలో అయితే ఒక యాక్సిస్ ఏమో కటింగ్ ఎడ్జ్ కూడా తీసుకుంటున్నాను, మేజర్ కటింగ్ ఎడ్జ్ కూడా తీసుకుంటున్నాను. ఓకేనా. ఇంకొక యాక్సిస్ ఏమో కటింగ్ వెలాసిటీ కింద తీసుకుంటున్నాను, ఇంకొక యాక్సిస్ ఏమో ఓకేనా ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా తీసుకుంటున్నాను అనమాట. అదవుతుందా. అదవుతుందా. ఏ సిస్టమ్కి ఓఆర్ఎస్ సిస్టమ్కి డిఫరెన్స్ అర్థమవుతుందా. అంటే మనం ఏసీ సిస్టంలో నేను ఈ మేజర్ కటింగ్ ఎడ్జ్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఏసీ సిస్టంలో. ఓకేనా. అక్కడ చేసిన దాన్ని ఒక ఓఆర్ఎస్ సిస్టంలో రెక్టిఫై చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో ఓఆర్ఎస్ సిస్టమ్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఏమి ఇస్తున్నానంటే మేజర్ కటింగ్ ఎడ్జ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అర్థమవుతుందా. అర్థమైంది. ఇంకోసారి చెప్పలే. అర్థమైంది. ఇంకోసారి చెప్పాలా. ఒకసారి అండి.
అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మనకి ఈ 3 యాక్సిస్ని బేస్ చేసుకుని 3 ప్లేన్స్ అజ్యూమ్ చేసుకోవచ్చు నేను. ఓకేనా? ఒక ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది, ఇలాగా. ఓకేనా? ఇంకొక ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది. ఓకేనా? ఇంకొక ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది. 3 ప్లేన్లు. అంటే 3 ప్లేన్లు ఎలా ఉంటాయి? ఓకేనా? చూడండి, అయ్యే మీకు 3 డైమెన్షన్కి చూపిస్తాను. అంతేనా? ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను. ఓకేనా? ఇదొక ప్లేన్. 3 ప్లేన్లు సరే. వాయిస్ రావట్లేదు. ఓ సారీ. వాయిస్ వస్తుందా? ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు నేను తీసుకున్న 3 యాక్సిస్లు ఎలా తీసుకున్నాను ఏంటి అర్థమైందా? ఓకేనా? ఒక యాక్సిస్, ఫస్ట్ యాక్సిస్ ఎలా తీసుకుంటున్నాను అంటే, ఓకేనా, కటింగ్ ఎడ్జ్కి కుండా తీసుకుంటున్నాను ఫస్ట్ యాక్సిస్ అన్నది. ఓకేనా? సెకండ్ యాక్సిస్ ఎలా తీసుకుంటున్నాను అంటే కటింగ్ వెలాసిటీ కుండా తీసుకుంటున్నాను. ఓకేనా? థర్డ్ యాక్సిస్ ఎలా తీసుకుంటున్నాను అంటే రెండింటికి పర్పెండిక్యులర్గా తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకుని నేను 3 ప్లేన్స్ డ్రా చేసుకోవచ్చు కదా. ఓకేనా? ఫస్ట్ ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది, ఫస్ట్ ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది. ఓకేనా? సెకండ్ ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది. ఓకేనా? థర్డ్ ప్లేన్ ఏమో ఇలా ఉంటుంది. ఓకేనా? మొత్తం 3 ప్లేన్లు. అంతేనా? సో ఇప్పుడు ఈ 3 ప్లేన్లని, ఓకేనా, చూసారా? ఫస్ట్ డయాగ్రామ్లో ఏం చూపించానంటే మీకు ఇక్కడ, ఓకేనా, ఓన్లీ హారిజాంటల్ ప్లేన్ చూపించాను. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి? ఇగో ఈ పింక్ కలర్తో ఉన్న ప్లేన్ చూపించాను ఇక్కడ. సెకండ్ డయాగ్రామ్లో ఈ పింక్తో పాటు ఈ గ్రీన్ కలర్ ప్లేన్ చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? ఈ పింక్తో పాటు ఈ గ్రీన్ కలర్ ప్లేన్ కూడా చూపిస్తున్నాను. ఓకేనా? ఈ ప్లేన్ అన్నది దేని గుండా వెళ్తుంది? ఈ ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ గుండా వెళ్తుంది అన్నమాట ఈ ప్లేన్ అన్నది. ఓకేనా? థర్డ్ డయాగ్రామ్లో 3 ప్లేన్లు చూపిస్తాను, చూడండి. ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, ఇదొక ప్లేన్. 3 ప్లేన్లు. అర్థమవుతుందా? 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 3 ప్లేన్లు. ఇంకోసారి చెప్పనా? ఎవరికైనా 3 ప్లేన్లు అర్థం కాలేదా? ఇంకోసారి చెప్పనా? రిపీట్ చేయనా? రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకేనా? సో ఓఆర్ఎస్ సిస్టంలో ఏం చేస్తున్నానంటే, ఓకేనా, ఓఆర్ఎస్ సిస్టంలో ఏం చేస్తానంటే, ఓఆర్ఎస్ సిస్టమ్ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే బేస్డ్ ఆన్ మేజర్ కటింగ్ ఎడ్జ్ కుండా మేజర్ కటింగ్ ఎడ్జ్ని
రెఫరెన్స్గా తీసుకుని డిఫైన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో అందుకోసం ఏం చేస్తానంటే మేజర్ కటింగ్ ఎడ్జ్ కింద ఒక యాక్సిస్ని తీసుకుంటున్నా. ఓకేనా? ఆ యాక్సిస్ని ఏమనుకుంటానంటే కటింగ్ యాక్సిస్ అనుకుంటాను నేను. ఓకేనా? ఒక యాక్సిస్ని ఎలా తీసుకోండి అంటే మేజర్ కటింగ్ ఎడ్జ్ కుండా ఒక యాక్సిస్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఆ యాక్సిస్ని ఏమనుకుంటున్నా అంటే కటింగ్ యాక్సిస్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకొక యాక్సిస్ ఎలా తీసుకోండి అంటే కటింగ్ వెలాసిటీ కుండా ఇంకొక యాక్సిస్ తీసుకుంటున్నాను. ఆ యాక్సిస్ని ఏమనుకుంటానంటే ఓకేనా వెలాసిటీ యాక్సిస్ అనుకుంటాను, లేదా కటింగ్ వెలాసిటీ యాక్సిస్ అనుకుంటాను. ఓకేనా? ఈ రెండు యాక్సిస్లకి పర్పెండిక్యులర్గా ఇంకొక యాక్సిస్ తీసుకుంటాను, దాన్ని ఆర్థోగోనల్ యాక్సిస్ అనుకుంటాను. ఓకేనా? ఆర్థోగోనల్ యాక్సిస్ అనుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ నేను 3 యాక్సిస్లు తీసుకుంటున్నాను. నేను ఏంటి కటింగ్ యాక్సిస్, కటింగ్ వెలాసిటీ యాక్సిస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆర్థోగోనల్ యాక్సిస్ తీసుకుంటాను. ఓకేనా? ఈ 3 కూడా తీసుకోవడానికి మెయిన్ బేసిక్ ఏంటంటే ఈ కటింగ్ ఎడ్జ్ ఫస్ట్ యాక్సిస్ని ఎలా జూమ్ చేసుకోవడం అంటే కటింగ్ ఎడ్జ్ని బేస్ చేసుకుని జూమ్ చేసుకున్నాను. ఓకేనా? అదే కనుక మీరు ఏసీ సిస్టమ్ వచ్చేసరికి మీరు తీసుకున్న 3 యాక్సిస్లు ఎలా తీసుకున్నారంటే ఒక యాక్సిస్నేమో ఫీడ్ గుండా, ఇంకొక యాక్సిస్నేమో కటింగ్ వెలాసిటీ గుండా, ఇంకొక యాక్సిస్నేమో డెప్త్ ఆఫ్ కట్ గుండా, ఆ మూడిట్ల కింద మీరు జూమ్ చేసుకున్నారు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ఒక యాక్సిస్నేమో ఓకేనా కటింగ్ ఎడ్జ్ గుండా, కటింగ్ వెలాసిటీ గుండా, ఆర్థోగోనల్ యాక్సిస్ గుండా మూడిట్ల కింద జూమ్ చేసుకోను అనమాట. డిఫరెన్స్ అది. ఓకేనా? ఇప్పుడు నేను ఓకేనా ఈ 3 యాక్సిస్ని బేస్ చేసుకుని 3 ప్లేన్స్ డ్రా చేయొచ్చా? ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్లో ఒక ప్లేన్ కనిపిస్తుందా? ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేన్ అన్నది ఏ యాక్సిస్ని బేస్ చేసుకుని గీసాను నేను? నెంబర్ 1 ప్లేన్ ఫస్ట్ ప్లేన్ కనిపిస్తుంది ప్లేన్ అన్నది. ఈ ప్లేన్ ఏ యాక్సిస్ని బేస్ చేసుకుని డ్రా చేశాను నేను? రెండు యాక్సిస్లు ఉంటాయి, కటింగ్ యాక్సిస్, ఇంకో యాక్సిస్ ఏంటి ఆర్థోగోనల్ యాక్సిస్, కటింగ్ యాక్సిస్, రెండు యాక్సిస్లు ఉన్నాయి ఈ ప్లేన్లో. గోపి ఇగో ఈ ప్లేన్లో ఏమేమి యాక్సిస్లు ఉన్నాయి ఈ ప్లేన్లో? ఆడ గీసిన దాంట్లో కటింగ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్, కటింగ్ యాక్సిస్ ఆర్థోగోనల్, గోపికృష్ణ వెలాసిటీ ఎలా ఉంది? ఆ వెలాసిటీ యాక్సిస్ ఇది కదా. నేను గీసిన ప్లేన్కి వెలాసిటీ యాక్సిస్ ఎలా ఉంది? నేను గీసిన ప్లేన్కి వెలాసిటీ యాక్సిస్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ప్లేన్లో ఏమేమి యాక్సిస్ ఉన్నాయి మనకి? ఆర్థోగోనల్ యాక్సిస్ ఉంది, కటింగ్ యాక్సిస్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ మరి ఓకేనా ఈ ప్లేన్లో ఏమేమి యాక్సిస్లు ఉంటాయి? ఈ ప్లేన్ గురించి చెప్పేశారు మీరు. ఈ ప్లేన్లో ఆర్థోగోనల్ యాక్సిస్, కటింగ్ యాక్సిస్ ఉన్నాయి అన్నారు. మరి ఈ ప్లేన్లో ఏముంటాయి? కటింగ్ యాక్సిస్, వెలాసిటీ యాక్సిస్, అంతేనా? ఓకేనా? దీంట్లో ఏముంటాయి? వెలాసిటీ యాక్సిస్, కటింగ్ యాక్సిస్ ఉంటాయా? అంతేనా? నెక్స్ట్ మరి ఇక్కడ 3 కదా, మీరు దీని గురించి చెప్పేశారు. దీంట్లో ఏముంటాయి అంటున్నారు? ఆర్థోగోనల్, కటింగ్ ఉంటాయి అంటున్నారు. దీంట్లో ఏముంటాయి అంటున్నారు? కటింగ్, వెలాసిటీ ఉంటాయి అంటున్నారు. మరి దీంట్లో ఏముంటుంది మూడో దాంట్లో? ఏముంటాయి? ఆర్థోగోనల్, వెలాసిటీ ఉంటాయా?
ఆర్థోగోనల్ వెలాసిటీ ఉంటాయి. అర్థమైనాయా? 3 ప్లేన్స్ అర్థమైనాయా? 3 ప్లేన్స్ అర్థమైనాయా? ఆ 3 ప్లేన్స్ ఏంటంటే అర్థమైనాయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? అర్థమైనాయి అంటారు, బాగానే ఉంది. ఆ 3 ప్లేన్స్లో ఏ ప్లేన్కి ఏ ప్లేన్ అన్నది హారిజాంటల్గా ఉంది? దినేష్ అర్థమవుతాయా? దినేష్, సాయి తేజ, మీ ఇద్దరికి అర్థమైనాయా? ఉన్నారా వాళ్ళిద్దరు? దినేష్, సాయి తేజ అర్థమైనాయా మీ ఇద్దరికి? అర్థమైనాయా? అయితే ఇప్పుడు ఆ 3 ప్లేన్స్లో ఏ ప్లేన్ హారిజాంటల్గా ఉంది? ఏవేవి యాక్సిస్లో ఉన్న ప్లేన్ హారిజాంటల్గా ఉంది? ఓకేనా? కట్టింగ్ ఆర్థోగోనల్ యాక్సిస్లో ఉన్న ప్లేన్ హారిజాంటల్గా ఉంది. ఓకేనా? ఆ ప్లేన్కి కటింగ్ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉందా లేదా? ఓకేనా? ఏ ప్లేన్ అయితే హారిజాంటల్గా ఉండి కటింగ్ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉందో ఆ ప్లేన్ ఏ ప్లేన్ అంటాం మనం? ఆ ప్లేన్ పేరు పెట్టుకున్నాం మనం. ఏ ప్లేన్ అయితే హారిజాంటల్గా ఉండి కటింగ్ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉందో ఆ ప్లేన్ ఏ ప్లేన్ అంటాం? రెఫరెన్స్ ప్లేన్ అంటాం. అంతేనా? అంటే ఇప్పుడు ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ప్లేన్ అన్నది ఏ ప్లేన్ అవుతుందంటే రెఫరెన్స్ ప్లేన్ అవుతుంది. ఈ ప్లేన్ ఏ ప్లేన్ అవుతుందంటే రెఫరెన్స్ ప్లేన్ అవుతుంది. రెఫరెన్స్ ప్లేన్ అవుతుంది. ఓకేనా? అయిపోయింది, రిఫరెన్స్ ప్లేన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? ఈ ప్లేన్లో ఏమున్నాయి మనకి? కటింగ్ వెలాసిటీ ఉంది. నెక్స్ట్ ఏముంది? కటింగ్ ఎడ్జ్ ఉందా? కటింగ్ యాక్స్ ఉందా? ఓకేనా? కటింగ్ వెలాసిటీ ఉంది, కటింగ్ ఎడ్జ్ ఉంది కాబట్టి అంటే ఈ ప్లేన్లో కటింగ్ ఎడ్జ్ అన్నది ఉంటుంది కదా. ఈ ప్లేన్లో మేజర్ కటింగ్ ఎడ్జ్ అన్నది ఇంక్లూడ్ అయిపోతుంది కదా ప్లేన్లో. అందుకని చెప్పి ఈ ప్లేన్ ఏమంటామంటే కటింగ్ ప్లేన్ అంటాం. ఓకేనా? ఈ ప్లేన్లో కటింగ్ ఎడ్జ్ అన్నది ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి ఈ ప్లేన్ ఏ ప్లేన్ అంటామంటే కటింగ్ ప్లేన్ అంటాం. ఓకేనా? కటింగ్ ప్లేన్ ఇట్ ఈజ్ ఏ ప్లేన్ perpendicular to the reference plane and along the cutting reference plane and along the cutting edge. A plane which is perpendicular to the reference plane and along the cutting edge is called as cutting plane. మళ్ళీ చెప్తున్నా, కటింగ్ ప్లేన్ అంటే ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది రెఫరెన్స్ ప్లేన్, ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ అలాంగ్ ది కటింగ్ ఎడ్జ్ ఈజ్ కాల్డ్ యాజ్ కటింగ్ ప్లేన్. ఓకేనా? నెక్స్ట్ ఉన్న ప్లేన్ ఏంటి? ఇగో ఈ ప్లేనే కదా. ఈ ప్లేన్లో ఏమి ఉన్నాయి? ఆర్థోగోనల్ యాక్సిస్ ఉన్నాయి, వెలాసిటీ యాక్సిస్, కటింగ్ వెలాసిటీ ఉన్నాయి. ఓకేనా? ఆర్థోగోనల్ యాక్సిస్, కటింగ్ వెలాసిటీ యాక్సిస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లేన్ ఏమంటామంటే ఆర్థోగోనల్ ప్లేన్ అంటాం. ఆర్థోగోనల్ ప్లేన్ అంటాం. ఓకేనా? ఈ ప్లేన్లో అంటే ఓకేనా, ఆర్థోగోనల్ ప్లేన్ అంటే ఏంటంటే ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు రెఫరెన్స్ ప్లేన్ అండ్ అలాంగ్ ది ఆర్థోగోనల్ యాక్సిస్. ఆర్థోగోనల్ యాక్సిస్ కూడా ఉంది ప్లేన్ అన్నది ఇలాగా. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ ప్లేన్ అంటాం. ఓకేనా? మొత్తం మీకు ఇక్కడ కూడా ఏం చెప్పారంటే 3 ప్లేన్స్ చెప్తున్నా. ఒకటి రెఫరెన్స్ ప్లేన్, ఇంకొకటి
రిఫరెన్స్ ప్లేన్, ఇంకొకటి కటింగ్ ప్లేన్, ఇంకొకటి ఆర్థోగోనల్ ప్లేన్. ఓకేనా? ఇక్కడ కూడా రెఫరెన్స్ ప్లేన్ అంటే ఏంటి? ఏ ప్లేన్ విచ్ ఈజ్ హారిజాంటల్ అండ్ పర్పెండిక్యులర్ టు ది కటింగ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ as రెఫరెన్స్ ప్లేన్. కటింగ్ ప్లేన్ అంటే ఏంటి? ఏ ప్లేన్ విచ్ ఈజ్ perpendicular to the reference plane and along the cutting edge is called as cutting plane. Orthogonal plane, a plane which is perpendicular to the reference plane, a plane which is perpendicular to the reference plane and along the orthogonal axis is called as ఆర్థోగోనల్ ప్లేన్. ఈ 3 ప్లేన్స్ అర్థమైనయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆ 3 ప్లేన్స్ అర్థమైనయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? సో మీకు ముందు ఓఏఎస్ఏ సిస్టంలో రెఫరెన్స్ ప్లేను, లాంగిట్యూడినల్ ప్లేను, ట్రాన్స్వర్స్ ప్లేన్, ఈ 3 ప్లేన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని బేస్ చేసుకుని ఏం చేశాను నేను? ఓకేనా? ఏఎస్ఏ సిస్టమ్ టూల్ జామెట్రీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 బేస్ చేసుకుని, ఏ 3? ఓకేనా? రెఫరెన్స్ ప్లేను, కటింగ్ ప్లేను, ఆర్థోగోనల్ ప్లేన్, ఈ 3 ప్లేన్స్ బేస్ చేసుకుని మీకు ఇప్పుడు ఓఆర్ఎస్ సిస్టమ్ నామన్క్లేచర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఓకేనా? సో మీకు ఓఆర్ఎస్ నామన్క్లేచర్ అనేది ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు ముందుగా ఈ 3 ప్లేన్స్ బాగా అర్థం కావాలి. ముందు మీకు ఈ 3 ప్లేన్స్ అర్థం కావాలి బాగా. ఓకేనా? సో ఈ 3 ప్లేన్స్ అర్థమైనవి ఇంకొకసారి చెప్పమని చెప్తాను అర్థం కాకపోతే.